కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో 9 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 202 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి ఊచకోత కోసింది. రిలీజ్ అయిన రోజు తమిళనాడులో మంచి రివ్యూలను సొంతం చేసుకున్న, మిగిలిన చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం తమిళనాడు ఓవర్సీస్ లో ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపించి లాంగ్ రన్ లో దుమ్ము దుమారం లేపుతూ ఇప్పుడు 9 రోజులు పూర్తయిన తర్వాత 85% వరకు రికవరీని సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మాత్రం స్లో డౌన్ అయిన ఈ సినిమా 9వ రోజు 15 లక్షల వరకు గ్రాస్ ను మాత్రమే వసూలు చేయగా టోటల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 5.55 కోట్ల వరకు గ్రాస్ ను 2.78 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే సాధించగలిగింది. 5 కోట్ల టార్గెట్ అందుకోవడానికి సినిమా మరో 2.22 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా తెలుగులో సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోబోతుందని చెప్పవచ్చు. కానీ అదే సమయంలో 9వ రోజు వరల్డ్ వైడ్ గా 6.75 కోట్ల దాకా గ్రాస్ మార్క్ అందుకున్న ఈ సినిమా 3.25 కోట్ల వరకు షేర్ ను సాధించింది. టోటల్ గా 9 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 122.75 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 5.55 కోట్లు, కర్ణాటకలో 12.65 కోట్లు, కేరళలో 3.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.15 కోట్లు, ఓవర్సీస్ లో 56.50 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 202.85 కోట్ల దాకా గ్రాస్ ను 98.65 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర 116 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 85% వరకు రికవరీని సొంతం చేసుకోగా మరో 17.35 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక ఈ శని ఆదివారాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.